ఇది మా బట్టల షాప్ అండి. ఇంట్లో వాళ్ళని ఒక్క రూపాయి కూడా అడగకుండా 14 లక్షలు 15 లక్షలు పెట్టి అప్పు చేసి మరి లోన్లు అయ్యి అని పెట్టి ఇవన్నీ పెట్టుకున్నాం. మేమిద్దరం పార్ట్నర్లు. ఓకేనా? ఆ మనిషి లేనప్పుడు నేను లేనప్పుడు అన్న ఎవరో ఒకరు ఉంటున్నాం. సరే ఇప్పుడంటే నేనున్నా. అమ్మ మరీ అంత ఇన్స్టాగ్రామ్ అంత ఫాలో చేసుకుంటూ బట్టలు చూపిస్తే బాగోదులని ఈ అన్నని పెట్టుకున్నాం. ఇంకొని పెట్టుకున్నా మడియారు గారిని. ఒక నీ అమ్మ గోలు వీళ్ళిద్దరు పని చేయటం కంటే ఏడుకోని మాట్లాడతా. ఆయన చూడండి నాకు పొయ్యేలోపు ముడ్లో వేలు పెట్టుకుని ఉంటాడు చూడండి. అదిగో అది మ్యాటర్. అదిగో చూడండి వచ్చి పాప ఈ అన్నకి సంబంధం లేదు. ఈ అన్నకి అసలు మన షాప్ సంబంధం లేదు. అయినా కానీ వచ్చి పని చేస్తాడు. 1 రూపాయి ఆశాడు. నోటా దడ్డు వీడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు అడుగుతాడు. ఏం చేసి చూడండి మామూలుగా ఈ వీడియో ఆన్లో ఉన్నంతసేపు ఎట్టే ఉంచుతా ఆయన ఎంతసేపు మాట్లాడుతాడు చూద్దాం. ఏడు మళ్ళీ ఎడిగిండు ఎంతసేపు ఉంటాడో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 10 నిమిషం అయ్యింది. ఎంతసేపు ఉంటాడో చూస్తాగండి. ఎందుకు వస్తాడు? డబ్బులు దిగదు ఆయన కాదుగా. ఇప్పుడు ఎంతసేపు బయట నుంచి లోపలికి వస్తాడో రాడు చూద్దాం. కానీ పాప ఈ మనిషికి ఆమె అట్ట దిక్కుమాలింది ఫోన్ చేస్తుందో మరి ఏందో ఏ దిక్కుమాలింది చేస్తుందో పాప. ఇవన్నీ ఇబ్బంది ఏంటంటే అడుగు అక్కడ కూర్చున్నాడు కనీసం మంచినీళ్ళు కూడా తేటాని లేకపోవట్లే. ఏందండి ఏడన్ని వెయ్యి చూపి వీళ్ళకి నెలకి 10,000 12,000 ఫోన్ మాట్లాడుకోండి మీ లవర్లకి అని చెప్పిస్తున్నట్టుంది. మేము ఇందాలాగా దొడ్లోకి పోయిండు. ఆ దొడ్లో నీళ్ళని కాదేంటండి ఎక్కడ కూర్చుని ఫోన్ మాట్లాడుతుండ. చూద్దాం వాడు అవతలోడు మగవాడు చేస్తాడో తెలియదు అమ్మాయి చేస్తాడో తెలియదు అందరితో ఒకేలాగా మాట్లాడుతాను. ఈ అమ్మ గోల దెంగ. మాట్లాడుకోలే నువ్వు మాట్లాడుకో. ఏంటిది వాటరా చెప్పిరా పో. నేను చూపిస్తాను చూడండి. అన్నట్టు నాకు గుండె కనీసం వీడియో తీస్తున్నాను కూడా రావట్లేదు. ఏంది మాట వరుసకైనా కట్ చేశాక పోయి మాట్లాడుకోవచ్చుగా. ఈ వరుసాన ఇదిగో 3 నిమిషాలు బయట అవతల వాళ్ళు మళ్ళీ ఎవరన్నా ఆడవాళ్ళు అబ్బాయిలో తెలియదు చేసేది. ఇగో ఇప్పుడు పందాను కానీ ఈ వీడియో ఎట్టే ఉంచుతా. మనిషి 8 నిమిషాలకు వస్తాడు చూస్తా. ఇప్పుడు ఈ వీడియో ఆయన మాట్లాడే వాళ్ళు చూస్తే కనీసం సిగ్గుండాలి వాళ్ళకి ఆయన ఇంకోసారి వీడికి ఫోన్ చేయడానికి. మేమేమో అప్పులు పెట్టి ఇలాంటి ఫుడ్లు తినాల్సి వస్తుంది అన్నం లేక మంచినీళ్ళు లేక. వాళ్ళేమో గుద్దబాళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడుకోవటాలు. నేను అక్కడికి పోయి వస్తుండ ఇప్పుడే షాప్ నుంచి బయటికి దింగి. పగలు దింగ నద్దాలు పగలు దింగలే. వాడు ఏడున్నా అన్న మడియలు గాడు.
6 నిమిషాలు అవుతుందన్న, ఎంతవరకు లోపలికి రాలే. ఆ మనిషి లోపలికి వచ్చిందా కాపనగా మళ్ళీ రేపు సెలవెట్ట పెడతాడు చూస్తా. అది బియ్యం కట్ట ఎంతసేపు మాట్లాడినాను ఫోన్? ఈ 5 నిమిషాల్లో కస్టమర్ వస్తే ఏం చేస్తా? ఏంది లేరు ఇదే మరి వెనక ఊరు ఫోన్ చేస్తున్నామా, పెద్ద దిక్కుమాలింది. దయచేసి ఈ వీడియో చూస్తే మాత్రం వదిలేంగు. ఏంది మరి వంటకా? నీకు ఎవరన్నా ఉన్నారని చేసేవాళ్ళు? నీకు ఎవరన్నా ఉన్నారని చేసేవాళ్ళు? పాప అన్నకి పెళ్ళి అయింది ఏం తెలియదులే. ఏడు సిల్లు కూడా నవ్వుతున్నా. కొత్త బాలేడు ఫోన్ మాట్లాడుకొని మళ్ళీ నీకు 2 రోజులు సెలవులు కావాలంట. ఒళ్ళు ఉలిసిపోయింది అంట, ఒట్టదీన ఉలిసిపోకుండా. ఏం చుట్టాలు చుట్టాలు లోపల మాట్లాడుకోవా బాబు? ఏమన్నా చుట్టాలు నువ్వు లోపల మాట్లాడుకోవా? ఓనర్ మీద ఫోన్ మాట్లాడక దమ్ముందే? మాట్లాడుకునేవాడు మంచిగా మాట్లాడుకో. అటు తిరిగి ముడ్లు వేలు పెట్టి మాకు చూపెత్తవేంది? నేను అన్నం తినేటప్పుడు నువ్వు ముడ్లు వేలు పెట్టిన చూడాలి ఏంది గుండ్లోది?